Hola friends, today's recipe is జోవర్ దోశ. చాలా హెల్తీగా టేస్టీగా ఒక దోశ రెసిపీని తయారు చేసుకుంటాం. ఫస్ట్ అయితే మెజర్మెంట్ కోసం నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను. ఆ గ్లాస్ 1 గ్లాస్ ఫుల్గా ఉద్దిపప్పు, తర్వాత ఒక చెంచా మెంతులు వేసి బాగా 3-4 టైమ్స్ వాష్ చేసి దాన్ని వాటర్ పోసి సోక్ చేసుకుంటున్నాను. సో మనం మధ్యాహ్నం ఉద్దిపప్పు సోక్ చేసుకుంటే మనం జస్ట్ ఉద్దిపప్పుని గ్రైండ్ చేసుకునే ముందు ఇక్కడ అదే మెజరింగ్ కప్తో 4 కప్స్ జొన్న పిండి తీసుకుంటున్నాను. దానికి కొద్దిగా వాటర్ వేసి ఇలాంటి కన్సిస్టెన్సీలో తయారు చేసుకుంటున్నాను. తర్వాత మనం ఉద్దిపప్పు మిక్సీకి వేసి స్మూత్ పేస్ట్ గ్రైండ్ చేసుకొని జొన్న పిండిలో వేసి బాగా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. అంతే, దీనికి మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేస్తే మార్నింగ్ చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్, కుకింగ్ సోడా వేసి దోశ కోసం కలుపుకుంటున్నాను. మీకు కుకింగ్ సోడా నచ్చదంటే అది ఆప్షనల్లే. సో ఇంకొంచెం వాటర్ వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో తయారు చేసుకొని దోశలు వేసుకోవడమే. ఈ జొన్న పిండితో అయితే మనం యాక్చువల్లీ జొన్న పౌడర్ యూస్ చేసి బ్యాటర్ తయారు చేసాం కదా. సో పేపర్ థిన్ దోశలాగా అయితే అవ్వదు, బట్ నాన్ స్టిక్లో అయితే లో ఫ్లేమ్లో పేపర్ థిన్ దోశ చేసుకోవచ్చు. బట్ మనం నార్మల్ ఐరన్ ప్యాన్ యూస్ చేస్తున్నామంటే కొద్దిగా మందంగా యూస్ చేస్తే కూడా కాలినాక అది యాక్చువల్లీ సన్నగా అవుతుంది. వేడివేడిగా ఈ జొన్న దోశ తింటే క్రిస్పీగానే ఉంటుంది. సో మనం నచ్చిన చట్నీతో పేర్ చేసుకొని తినడమే. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.